ప్రియమైన వారులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మత్తయి 24:5. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి సిలువ వేయబడి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి పాపముల చేత ఆత్మలో సచ్చిన మనలను ఆయనతో కూడా బ్రతికించారు. మరియు ఆయన తన శాశ్వతమైన రాజ్యమును స్థాపించుటకు రెండవసారి ప్రత్యక్షమవబోతున్నారు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను అని వ్రాయబడి ఉన్నది 1 పేతురు 3:18. కాబట్టి మనం మొదటగా విశ్వసించిన ప్రభువైన యేసుక్రీస్తు వైపు మాత్రమే చూద్దాం. మరియు ప్రభువైన క్రీస్తు తెలియపరిచిన రీతిగానే నేనే క్రీస్తునని చెప్పుకొను అబద్ధ క్రీస్తులను మాత్రం చూడకూడదు. జాగ్రత్త పడదాం. ప్రభు మీ అందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్.